ఏమండి మీకు ఐడియా ఉండుద్ది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సత్యం రామలింగరాజు అని ఒక మహానుభావుడు ఉండేవాడు. నా వల్లే అతను ఎదిగాడు అట్టా ఇట్లా అని డబ్బా కొట్టాడు చంద్రబాబు నాయుడు. రాజశేఖర గారు ముఖ్యమంత్రి అవ్వగానే అతని యొక్క అవినీతి చరిత్ర మొత్తం బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎప్పటికీ కూడా డబ్బు ఉన్న వాళ్ళ పక్షపాతినే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పేదల పక్షపాతులే. ఈ మెడికల్ కాలేజీల వల్ల ఇప్పుడు ప్రతి ఒక్క వ్యాన్ మీద రాసి ఉంది చూడండి. ఆ యొక్క కాలేజీ బడ్జెట్ అంతా, ఆ కాలేజీ ఏర్పడితే ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని పీజీ సీట్లు వస్తాయి, అన్ని ఏ టు జెడ్ రాసి ఉంది దీంట్లో. అంటే దీనివల్ల పేదలకు ఉపయోగమా, డబ్బు ఉన్న వాళ్ళకి ఉపయోగం అనేది మీరు కూడా సాటి మానవుడిగా మీకు కూడా అర్థమవుతూ ఉండదు. ఇది మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, బాగా మన కులాల్లో చదువుకునే పిల్లలకి ఇది ఉపయోగపడే కాలేజీలు. దీన్ని ప్రైవేటీకరణ చేసి నారాయణ లాంటి కార్పొరేషన్ వాళ్ళకి దోచిపెడితే అతనికి పార్టీకి ఫండ్ ఇస్తారు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎప్పటికీ పేదవారి పిల్లలు పైకి రావాలని ఆయనకి ఇష్టం లేదు. దళితుల్లో ఎవరు పుట్టాలా అంటాడు, డబ్బు ఉన్నవాళ్ళంటే అసహించుకుంటాడు. మరీ ముఖ్యంగా మా ముస్లిం సామాజిక వర్గం ఎంత దోషం అతనికి. ఇటువంటి దౌర్భాగ్యుడు రాబోయే రోజుల్లో అన్ని కులాలు అన్ని మతాలు ఏకమై జగనన్న సీన్ సిద్ధంగా ఉన్నారు. అంటే ఎకరం రూపాయికే ఇస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తున్నాయి. అంటే 500 రూపాయలకి ఒక కాలేజీ వస్తుందంటారు. అవును, ఇప్పుడు లూలు ఉన్నాడు. లూలు ఎవరు? అతను ముస్లిమే. నేను ముస్లిం, నా పేరు షేక్ ఇమామ్ హుస్సేన్. నేను అడుగుతా ఉన్నా, లూలుకి ఎందుకు ఇవ్వాలి? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో లూలుని తరిమి కొట్టారు. అరే భయ్, ఎన్నో పారిశ్రామిక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వచ్చినాయి. ఇలా ఎలా తీసుకుంటారు ఒక ముఖ్యమంత్రి? అతను రావడం వల్ల మన రాష్ట్రానికి ఎంత జీడిపి పెరిగిద్ది, ఎంత ఆదాయం వస్తుంది, ఇవన్నీ ఆలోచించి తీసుకుంటారు తప్ప ఏదో ఒక బ్యాగ్ ఇచ్చినంత మాత్రాన్ని తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. ఆ వ్యక్తి నారా లోకేష్ కాబట్టి లూలుని తీసుకొచ్చాడు. ఈరోజు విజయవాడ నడిబొడ్డున 500 కోట్ల విలువైన స్థలాన్ని ఎందుకు ఇవ్వాలి లూలుకి? లూలు ఏమైనా డబ్బు లేనివాడా? నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నావు? ఇవన్నీ మనం ఆలోచించాలి కదా. వీళ్ళ విషయం అంతా, వీళ్ళ జ్ఞానం అంతా దోపిడీ, దౌర్జన్యము, వీళ్ళు డబ్బులు సంపాదించే విధానము తప్ప రెండోది లేదు. వీళ్ళ విధానమే దోచుకునే విధానము, వీళ్ళ విధానమే కార్పొరేటివ్ విధానము. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుపడతారన్న విషయం రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. తగిన బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వర్షం వల్ల పంటలు ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం రాలేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కూడా దీన్ని ఎలా చూడాలి? ఒక్క విషయం సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ టీడీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజా బలాన్ని ఎదురించి నిలబడలేక పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని గెలిచినంత వరకు అతని యొక్క పేరు జపం చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడో, ఆయన కొడుకు మంత్రి అయినాడో, ఇంకా పవన్ కళ్యాణ్ని సినిమా హీరోగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు సినిమా హీరోగా చూస్తూ ఉన్నారు. అందుకని పాపం ఆయనది ఏమీ లేదండి. ఆల్రెడీ వాళ్ళ సామాజిక వర్గం ప్రజలు కానీ అభిమానులు కానీ అంతా మెగా తెలుసుకున్నారు. ఇది పప్పు, ఇది ఏం ఉపయోగం లేదని. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన వైపే ఉన్నారు అనేది కూడా వాళ్ళు అంటున్నారు కదా, కాపు కులం వాళ్ళు. అది నేను అన్నానంటే మీరు నమ్మకపోవచ్చు, వేరే వాళ్ళు నమ్మకపోవచ్చు. సాక్షాత్తు వాళ్ళ జనసేన ఎమ్మెల్యే, ఆయన పేరు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు కదా. ఆయన చెప్తా ఉన్నాడు, నేను టీవీలో ఏబిఎన్లో చెప్తా ఉన్నాడు, మా కార్యకర్తలు, మా నాయకులు జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో రేపు వైసీపీకి మద్దతు ఇస్తారు మా వాళ్ళు. ఎందుకు ఇస్తారంటే టీడీపీలో ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు మా యొక్క క్యాడర్ని, మా యొక్క వర్గాన్ని ప్రోత్సహించడం లేదు, తొక్కేస్తున్నారు అనే భావాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. సాక్షాత్తు ఇదే కదా నిదర్శనం. ఇంకో నిదర్శనం కావాలి మీకు? రాబోయే రోజుల్లో జగనన్న మరలా సీఎం కాబోతా ఉన్నాడు. వీళ్ళు ఒక దుష్ప్రచారాన్ని చేయలేని, మేము చేసిందని చెప్పుకోలేకపోయినాం. వీళ్ళు చేస్తామన్నది కూడా చేయలేకుండా అది వాస్తవం ఎప్పటికీ తెలిసినప్పటికీ కూడా చేస్తామని భ్రమణ కలిగించినారు. రాజమౌళి సిట్టింగ్ని వేసినారు వీళ్ళు, అంతే తప్ప రెండోది లేదు. ప్రజలు ఆల్రెడీ గ్రహించారు. 2 ఏళ్ళు అయింది. ఒకే ఒక విషయం చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగేటప్పుడు ఒడ్డు బస్తా 2,000 ఉంది, మినుము బస్తా 9,000 ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన చంద్రబాబు నాయుడు ఎక్కినాడు. 6,000 మినుము అమ్మినారు, 1,300 ఒడ్డు అమ్మినారు. ఇది అభివృద్ధా? ఇది అభివృద్ధా? ఈ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన. కానీ రైతులకి మేమే చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదని అంటున్నారు కదా, ఆయనే అన్నారు చంద్రబాబు నాయుడు. చిన్న ఎగ్జాంపుల్ అండి దానికి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్ళు కరోనా కింద పోయింది, 3 ఏళ్ళు ఆయన పరిపాలించింది. ఆయన పరిపాలనలో రైతులకు ఎంత అమౌంట్ వేశారో స్పష్టంగా ఆర్బీఐ నిధి ప్రకారం లెక్కలు ఉంటాయి. ఈ 2 ఏళ్ళు రైతులకు అందించడం అందరికీ తెలుసు. దీన్ని బట్టి మనమే చెప్పొచ్చు
ఈరోజు ఆయన టీడీపీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ప్రజలే చెప్తా ఉన్నారు. ఇప్పటికి మాతో కానీ చెప్పాడు పెద్ద ఆయన, అయ్యా ఎలాగ ప్రైవేటీకరణ మెడికల్ ఇచ్చేస్తున్నారు కదా, కొంచెం మా రైతుల గురించి కూడా చేయండి, వడ్డు రాబోతా ఉంది, ఒక నెలలో రేటు లేదు, దీని మీద కూడా చేయమని చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా సార్, వీళ్ళు రాజమౌళి సెట్టింగ్లు తప్ప పని చేసే నాయకులు కాదు.